ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జంజీ వార్ జరిగిన జంజీ ఏదైతే కనుక పోరాటాలు చేసిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీ జంజీ వార్ అంటూ వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం, దీక్షలు చేయడం అసలు ఎలా చూడాలంటారు? ఈ జంజీ వార్ని నిజంగానే జీనే నడిపిస్తుందా, లేదంటే వైసీపీ ఆపరేటెడ్ ప్రాపగాండ్ అనుకోవాలంటారా? అది జంజీ జే జే జగన్ గారి వారు అదే ఏం లేదు, కానీ అది జంజీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు కదండి. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 50,000 పైన ఉన్నాయి కదా సార్. వాళ్ళు జంజీ అంటే అవుతారు, కుర్రోళ్ళు ఎందుకు అవుతారు? అవన్నీ ఇప్పుడు ఆయన 45కి 50కి ముసళ్ళు అయినట్టు అన్నారు కదా. వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. 50,000 దాటిన వాళ్ళు 60,000 దాటిన వాళ్ళు జంజీ కింద ఎందుకు వస్తారు? ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, డిఎస్సి గురించి డిఎస్సి మాట్లాడుకోమనండి. జంజీ గింజీ పదాలు వాడే అర్హత జగన్ గారికి లేదా? ఆయన జంజీలో పుట్టిన వ్యక్తి కాదు జగన్ గారు. ఆయన నాయకులు ఎవరు జంజీ వ్యక్తులు కాదు. కుర్రోళ్ళు అందరూ ఏడున్నారంటే నీకు చిన్న చిన్న కార్యకర్తలు, చిన్న కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు నీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మందు పోపించి, మొన్న లైవ్ వీడియో చూసాం, ఒకళ్ళు బీరు తాగుతా రోడ్డు మీద ఉండి జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇలా చేస్తున్నారు మీరు జనాలు, చిన్న కుర్రోళ్ళందరినీ. నాయకులు చక్కగా పదవులు అనిపిస్తారు, కుర్రోళ్ళనేమో ఇట్లా నాశనం చేస్తారా? మీరు జంజీ అని చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళని పెట్టండి, లేకపోతే వాళ్ళకి పదవులు ఇవ్వండి, కుర్రోళ్ళకి ఇవ్వండి పదవులు. ముసళ్ళందరూ పక్కకు తప్పుకోమనండి. ఇప్పుడు మీరు అందరూ అయిపోయిందిగా, 40 దాటితే అయిపోయింది అన్నారుగా మీరు జగన్ గారు. ఇప్పుడు అంబటి రాంబాబు ముసలోడు, ముసలోళ్ళు కానోళ్ళు ఎవరు చెప్పండి? రోజా ముసలిదే, ముసలామేగా అంటాం కదా, ముసలామే కదా. వీళ్ళందరూ ముసళ్ళే కదా, వాళ్ళందరూ తప్పుకోవచ్చు కదా. ఆ కుర్రోళ్ళకి ఇవ్వని పదవులు చూస్తారేమో, వాళ్ళని కరెక్ట్గానే పని చేస్తారేమో. జగన్ గారు కూడా తప్పుకోమనండి, ఆయన కూడా వయసు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో వాళ్ళకు పార్టీలో చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తే అప్పుడు జంజీ అంటే మేము అంటాం. అది ఇప్పుడు మీరు జగన్ గారిని ఆ మాట అంటారండి, నవ యువకుడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఒక పక్క నుంచి ఆయన అమృతం తాగలేదండి కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమృతం తాగారా చెప్పమానండి. ఇప్పుడు వాళ్ళ నాయకులు వాళ్ళు అనుకుంటే సరిపోదు. ఆయన వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ముసాయన అంటాడు. ఈయన ముసాయన కాదా? ఎంత వయసు ఉంది ఆయనకి? లోకేష్ గారి కంటే పెద్ద అయినాయిగా, చాలా పెద్ద అయినాయిగా. ఇప్పుడు ఎన్నేళ్ళు సార్ ఆయనకి? 50-60 మధ్యలో ఉంటాయి. 53 ఏళ్ళు. మరి 45కి ముసళ్ళు అవ్వాలి కదా. నేను అందుకు అంటున్నా ఆ మాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇప్పుడు మరి వీళ్ళు చేస్తున్న పోరాటం, డిఎస్సి మీద పోరాటం అంటున్నారు, నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు, డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి అంటున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? మరి సిబిఐ చాలా వాటి మీద జరగాల. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మర్డర్ కేసు ఉంది కదా, దాని మీద ఎందుకు సిబిఐ కేసు? సిబిఐ వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టారు. ఇది కేసు దర్యాప్తు జరగడానికి వెళ్ళి అని చెప్పేసి కడపలో, కర్నూలు వెళ్తే అక్కడ దర్యాప్తు చేస్తున్న వాళ్ళ మీదే కేసులు పెట్టారు. మరి సిబిఐ అంత ప్రేమ పుట్టుకొచ్చింది సిబిఐ మీద. సిబిఐ కావాలంటే చాలా ఉన్నాయి, ఈయన మీద చాలా మొత్తం ఎలిగేషన్స్ ఉన్నాయి. మొత్తం సిబిఐ అసలు మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. జగన్ గారి దగ్గర నుంచి క్యాబినెట్ వాళ్ళు అందరి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. మేము అడుగుతున్నాం, ప్రజలుగా మేము అడుగుతున్న విషయం అదే. ఇప్పుడు డిఎస్సీలు అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళంతా దుర్మార్గులా? వాళ్ళంతా అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారంటే ఇప్పుడు వాళ్ళు కూడా జాయిన్ చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకుని మేము అక్రమంగా వచ్చాం లోపలికి, పేపర్ లీక్ అయిందని మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ మరి 16,000 మంది రాసిన వాళ్ళందరూ ఎలా వాళ్ళ జీవితం నాశనం అవ్వాలా? ఇప్పుడు ఇంకొక విషయం, డిఎస్సి కంటిన్యూగా పెడతానుంటారు. ఆయన ఎంత మొత్తుకున్నా రేపు మళ్ళీ ఇంకో డిఎస్సి పెడుతున్నారు, మళ్ళీ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఇంకోటి అన్నారు. అలా 2-3 ఏళ్ళ వరకు పెడతా ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఉద్యమం ఉన్నట్లా వెళ్ళిపోయి వాళ్ళు చదువుకుంటున్నారు. జాబ్ ఎలా కొట్టాలని వాళ్ళు చదువుకోవడంలో వాళ్ళ పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు రచ్చగొట్టి తీసుకొద్దామని చూస్తున్నారు. అది కుదరదు. ఎవరి జీతాలు ఎవరు పోగొట్టుకోరండి. చాలా కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే రాజకీయాల కంటే కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఈయన మాటలు తమ్మి ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అది అదేంటండి ఆ మాట అంటారు? రోడ్ల మీద యువత నినదిస్తుంది, ఘోషిస్తుంది అని చెప్పి ఒక పక్కన వైసీపీ నాయకులు చెప్తుంటే మీరేమో వాళ్ళు ఎవరు రోడ్ల మీద లేరు, చదువుకుంటున్నారు అనే మాట ఎలా చెప్తారు మీరు? రోడ్ల మీద లేరు కదండి వాళ్ళ రోడ్ల మీద ఒకసారి వీడియో తీయమనండి. వీడియో తీస్తే వాళ్ళ వయసు ఎంతో, వాళ్ళంతా జూమ్ చేసి చూడండి. ఎవరు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ వయసు ఎంత చూడమండి. అది నిజంగా డిఎస్సి వాళ్ళ వేరే వాళ్ళ తెలిసిపోయింది. వీళ్ళు ఏర్పాటు చేసిన మనుషులు వీళ్ళందరూ. నిజంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు రావట్లా. అది సరే, ఇప్పుడు మరి డిఎస్సీలో అక్రమాలు జరగలేదు, మా జీవితాలతో ఆడుకోవద్దు అంటూ ఒక పక్కన ఏదైతే డిఎస్సిగా టీచర్ పనులు సంపాదించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డు మీద ఎక్కే పరిస్థితి. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మమ్మల్ని దొంగలను చేయొద్దు మహాప్రభు, మీ రాజకీయాల కోసం అంటూ వాళ్ళు రోడ్లు ఎక్కిన పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? ఇక అంతే. రేపొద్దున వీనికి అర్థం కాని విషయం ఏంటంటే, బూతుల దగ్గర ఉండేది ఎవరండి? రేపొద్దున టీచర్లు. రేపు మీరు అక్రమాలు ఎట్ట చేస్తారో చూస్తారు వాళ్ళు.
వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు ఎట్టేస్తారు, అక్రమాలు ఎట్ట చేస్తారు, రేపు పొద్దున్న వీళ్ళే ఎదురు కూర్చుంటారు. మీరు అట్లానికి రెచ్చగొట్టుంటారు టీచర్లని, జరిగేది రేపు అలానే ఉంటుంది. అది అంటే ఓకేండి, అయ్యి ఓకే అండి. రాజకీయాలు తర్వాత అసలు ముందర దీంట్లో అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎన్ని చూడలేని విధంగా మా జీతాలు పెంచండి కానీ, మాకు ఐఆర్లు కావాలని కానీ, లేదంటే కనుక మాకు పిఆర్సీ ప్రకటించడానికి కానీ, లేదంటే మాకు ఈ సౌకర్యాలు కల్పించడానికి మాత్రమే ఏ రోజైనా సరే రోడ్డు ఎక్కిన టీచర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ రోజు మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయదు మహాప్రభు అని రోడ్డు ఎక్కడాన్ని అసలు ఎలా చూడాలి? క్వైట్ ఆపోజిట్ గా ప్రభుత్వానికి మద్దతుగా ఉపాధ్యాయులు రావటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా ఏది ఇచ్చినా నాకు అవి కావాలి ఇవి కావాలి అడుగుతూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు మా పని మమ్మల్ని చేసుకుని అంటున్నారు. అవును, మా పని మనం చేసుకుని అంటే మీరు ఏ పరిస్థితి దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టరు. 5 ఏళ్ళలో ఒక్క డీసీ పెట్టలా, ఏమీ చేయలేరు. ఏమీ చేయనప్పుడు మాట రైట్స్ ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు గతంలో మీకు ఓటేసిన వాళ్ళే, ఇప్పుడు ఎవరు ఉద్యమం చేస్తున్నారు వాళ్ళందరూ మీకు ఓటేసిన వాళ్ళే. మాకు డిఎస్సి వస్తుందని చెప్పేసి మీకు ఓటేశారు పోయినసారి. ఇప్పుడు వాళ్ళే మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఆలోచించుకోండి. దీన్ని బట్టి మీరు డౌన్ అవుతున్నారా, పైకి పెరుగుతుందా మీ పార్టీ అని ఆలోచించుకోవాలి. అది సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుందాం అండి. నిజంగానే ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టు అక్రమాలు జరుగుంటే గనక అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన సమయాన్ని రోడ్డు మీద ధర్నాల దాకా వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసెంబ్లీలో మాత్రం ఎందుకని చర్చకు రావట్లేదు అనుకోవాలంటారు? అసెంబ్లీ రారుగా, అసెంబ్లీలో అంటే భయం కదా. ఎందుకంటే వీళ్ళకి పోయినసారి చంద్రబాబు గారిని ఘోరంగా అవమానించారు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడారు. అలాంటివి మాట్లాడతారేమో భయంతో వాళ్ళు రావట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవమానంగా ఉంది. పైన రఘురామకృష్ణరాజు గారు కూర్చుని ఉన్నారు. ఆయన అవమానించి కొట్టి గందరగోళం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు పైన కూర్చుని ఆయన పిలిచి తలెత్తి అధ్యక్ష అనాలంటే అవమానంగా ఉంటుంది. అందుకని రారు వీళ్ళు. అది అవమానంగా ఉంటుంది కాబట్టి రారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, రాకపోతే కనుక జనం పట్టించుకోవడం మానేస్తారు. అసలు ఈ పార్టీ ఉందని పట్టించుకోవడం మానేస్తారు. అది అంటే ఇక్కడ ధర్నాలు ఇక్కడ చేసేదానికంటే అసెంబ్లీ వేదిక అయితే రికార్డుల పరంగా బాగుంటుంది కదా. అసలు నారా లోకేష్ డిమాండ్ నారా లోకేష్ గారి రాజీనామా డిమాండ్ చేయాల్సిందే అసెంబ్లీ వేదిక కదా. ఇక్కడ రోడ్ల మీద డిమాండ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అదేమంటే మాకు అక్కడికి వస్తే మైక్ ఊరు అనేది ప్రధానంగా వాళ్ళు ఎత్తి చూపుతున్న అంశం. మరి మైక్ ఇవ్వబోరు అనేది అబద్ధం అండి. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ టైం వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి టైం వాళ్ళు కేటాయిస్తారు, మైక్ ఇస్తారు. మైక్ మాట్లాడమానండి. ఇప్పుడు మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు. 11 మంది ఎమ్మెల్యేల్లో ఈయన పిలిస్తే ఎంతమంది అసెంబ్లీకి వస్తారో కూడా అనుమానంగా ఉంది ఆయనకి. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యే, ఈయన ఒకడు, 10 మంది ఉన్నారు. 10 మంది 2-3 ఆయనకి రేహాడు ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఈయన మాట వింటలేదని కూడా జనం అనుకోవటం. ఏం సార్ ఆయన మాట వినకుండా ఎలా ఉంటారు? ఏం చేసుకోండి సార్. ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటున్నారు. నియోజకవర్గంలో పనులు అవ్వట్లేదు వాళ్ళకి, ఏ పనులు అవ్వట్లా. నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి? ఇప్పుడు గెలిచిన వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు ఓట్లు వేసిన ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి వాళ్ళకి అవసరమే కదా. దానికోసం వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 23 సీట్లు ఉన్నప్పుడు మీరు ఎంత అవమానించి చంద్రబాబు గారు నిలబడి మాట్లాడగా అసెంబ్లీలో. మరి వాళ్ళ భయపడకుండా వాళ్ళు రాజకీయం చేశారు, నువ్వు భయపడకుండా చేయట్లేదని మీనింగ్ ఏంటంటే భయం. మా అధికారం ఉంటేనే ఉంటాం, లేకపోతే ఉండం. ఇది వాళ్ళ బిహేవియర్. అది అంతేగాని ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్కోప్ అయితే లేదంటారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు లేదండి. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి గౌరవిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఇది ఉంది కాబట్టి అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ధైర్యవంతుడు. మాకు తెలిసినంతవరకు ఆయన ఎవరికి భయపడ్డు ధైర్యంగా పోరాడిన వ్యక్తి. ఆయనకి మంచి నేమ్ ఉంది. ఆయన కొడుకుగా నీ బాధ్యత ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళటమే. నువ్వు అది వెళ్ళకపోతే కనుక అసెంబ్లీకి వెళ్ళకపోతే కనుక రాజశేఖర రెడ్డి గారి పేరు నువ్వు చెడగొట్టినట్టు అవుతావు.